హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా మా పిల్లలకైతే హాలిడేస్ అయితే వచ్చాయన్నమాట. అందుకని అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికాడైతే వారాలైతే అవుతున్నాయండి. ఇంకా అమ్మ రమ్మందని చెప్పి తమ్ముడు, నేను, పిల్లలైతే బస్సు అయితే ఎక్కామండి. బస్సు అయితే వైజాగ్ నుంచి విజయనగరం వరకు బస్సులో వెళ్ళి అక్కడ నుంచి అయితే ట్రైన్‌కి వెళ్దాం అనుకున్నాము. ఫస్ట్ అయితే బస్సు ఎక్కాము. తర్వాత ఆధార్ కార్డ్ చూపిస్తే ఇలాగా ఫ్రీ టికెట్ అయితే వచ్చిందండి. నేను ఫ్రీ టికెట్ తీసుకోవడం ఇది ఫస్ట్ టైం అనమాట. శ్రీ శక్తి అని చెప్పి ఎండాడ నుంచి వైజాగ్ అని ఇలాగైతే టికెట్ అయితే ఇచ్చారండి. ఆ తర్వాత మేమైతే బస్ స్టాప్‌లో దిగిపోయాక అక్కడైతే ఏమైందంటే ట్రైన్ అయితే వెళ్ళిపోయిందనమాట. ట్రైన్ మిస్ అయిపోయాం. టైం అయితే అయిపోయింది. మాకు అక్కడ 11కి వస్తదన్నారు. మేము దిగడమే 11:15కి దిగామండి. ఇంక టైం అయితే అయిపోయిందండి. అయిపోయిందని కొంచెం అయితే మేము ఇక్కడ షాప్ బాగుందని చెప్పి షాప్ చూడడానికి అలాగా తిరుక్కుంటూ వచ్చేసామన్నమాట. బట్టలన్నీ చూసుకొని చిన్న చిన్న గిఫ్ట్స్, చిన్న చిన్న షూస్ అన్నీ ఉన్నాయండి. పిల్లలకి బొమ్మలు కూడా ఉన్నాయి. ఏం తీసుకోలేదు. మామూలుగా చూద్దామని వచ్చాము. ఇంకా టైం చాలా ఎక్కువ ఉంది. ఇంకా వేరే ట్రైన్ అయితే 1:30కి అని చెప్పారండి. అందుకని ఇంకా మేమైతే చూడడానికైతే అలా చూసుకుంటూ ఇవన్నీ తిరుక్కుంటూ అయితే అలాగా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా నడుచుకుంటూ రైల్వే స్టేషన్‌కి అయితే వెళ్ళామండి. మేము చూసేది ఫస్ట్ ఫోన్‌లో చూసామండి. ఫోన్‌లో చూడడం వల్ల తెలిసింది. ఇంకా ట్రైన్ వెళ్ళిపోయింది. వేరే ట్రైనే ఉంటుంది అని చెప్పాడు మా తమ్ముడు. ఇంకా మరెందుకు కంగారు అని చెప్పి మేము మెల్లిగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నామన్నమాట. ఇంకా విజయనగరం రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చేసామండి. వచ్చేసాక ఇంక లోపలికైతే వెళ్ళారు. టికెట్స్ అయితే తీసుకున్నారండి. ఇంకా ట్రైన్ ఏమొచ్చి 1:30కి వస్తదని చెప్పారండి. 1:30కి వస్తది కదా అని చెప్పి ఇంక మేమైతే లోపల కూర్చోవడానికైతే వెళ్ళిపోయామండి. నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్